హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం బిర్యానీ మసాలాని ఇంట్లోనే హోమ్మేడ్గా బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ మెథడ్లో నేను మీకు చూపించబోతున్నాను. ఈ పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ హోమ్మేడ్ బిర్యానీ మసాలాకి కావలసిన పదార్థాలు: లవంగాలు 25 గ్రాములు, యాలక్కులు 25 గ్రాములు, చెక్క 25 గ్రాములు, అనాస పువ్వు 15 గ్రాములు, షాజీరా 15 గ్రాములు, జాపత్రి 3 లేక 5 గ్రాములు, మరాఠీ మొగ్గ 15 గ్రాములు, జాజికాయ ఒకటి పెద్దది, యాలక్కాయలు పెద్దవి 5 గ్రాములు, బిర్యానీ పువ్వు 4 గ్రాములు, గసగసాలు 20 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, ఇది కూడా మరాఠీ మొగ్గే 6, కసూరి మేతి 2 టీ స్పూన్లు, బిర్యానీ ఆకు ఒక 10, ధనియాలు 50 గ్రాములు, జీలకర్ర 20 గ్రాములు. ఇక్కడ నేను చూపించలేదు కానీ జీలకర్ర కూడా తీసుకున్నాను. ముందుగా అయితే కళాయి వేడి చేసుకుంటున్నాను. కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర ధనియాలు వేసి ఫస్ట్ అయితే వేయించుకోవాలి సపరేట్గా, ఎందుకంటే తొందరగా మిగతావన్నీ స్పైసెస్ మాడిపోతాయి కాబట్టి. సన్న సగ మీద ఒక 2 నిమిషాలు వేయించేసుకున్నాను. సో దీన్ని వేరే గిన్నెలోకి తీసి ఆరబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయికి పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లోనే ఉంచుకోండి, మాడిపోకుండా ఉంటాయి. ఇందులో దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాలు, పెద్ద సైజు యాలకులు, మిరియాలు, పొడవు మరాఠీ మొగ్గలు, యాలకులు, జాపత్రి ఇవన్నీ వేసి ముందైతే సన్నగా వేయించుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా ఉండాలన్నమాట. ఇవి ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వకూడదు, జస్ట్ లైట్గా వేయించుకోవాలి. స్మెల్ అలా బయటికి వచ్చి మంచిగా అన్ని ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి ఆయిల్స్ కొంచెం రిలీజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు నేను మళ్ళీ బిర్యానీ పువ్వు, షాజీరా వేసుకున్నాను, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. మనం ఇవి వేసుకొని లైట్గా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మిక్స్ చేయకపోతే అడుగునన్నది మాడిపోతుంది కదా, అందుకని చెప్తున్నాను. స్లోగా నీట్గా నిదానంగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ వేయించడానికి పెద్దగా టైం ఏం పట్టదు. ఫ్లేమ్ను మాత్రం ఎప్పుడు స్లోలోనే ఉంచుకోండి, సిమ్లో. ఇవన్నీ మంచిగా వేగాలి. ఇప్పుడు నేను గసగసాలు వేశాను. గసగసాలు ముందే వేసామంటే మాడిపోతాయి కదా, అందుకని మనం కొంచెం లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది, గసగసాలు మాడకుండా ఉంటాయి. ఎందుకంటే అవి తేలిగ్గా ఉంటాయి కాబట్టి అడుగుకి వెళ్ళిపోతాయి. సో అందుకని చూసుకొని ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్పినట్లు వేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది ఏది ఫస్ట్ వేయాలో ఏది లాస్ట్ వేయాలి అనేది. చూస్తున్నారు కదా, ఈ బిర్యానీ ఆకు అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనకు అదే గుర్తనమాట. ఇప్పుడు లాస్ట్లో కసూరి మేతి వేసుకుంటున్నాను. ఇది కూడా అంతే, ఇది హర్బ్ కాబట్టి, అంటే ఆకు డ్రై ఆకు కాబట్టి తొందరగా మాడిపోతుంది. కసూరి మేతి వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా ఇలాగా ఒక 4-5 సార్లు ఇలా కలుపుకున్నామంటే మంచిగా అన్నిట్లో మిక్స్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. సిమ్లోనే వేయించుకోండి, అన్నీ చక్కగా మిక్స్ అయ్యి ఒకే రకంగా వేగాలి. అంటే కలర్ ఎక్కడా కూడా చేంజ్ అవ్వకూడదు. మీకు ఇది వేగిందని తెలియటం కోసం నేను చెప్పే ఈ టిప్ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఇలా బౌల్లోకి తీసేసుకుంటున్నాను, అంటే ఆరపెట్టేసుకోవాలి. అలాగే ఆ కళాయిలోనే ఉంచుకుంటే మాడిపోతుంది కదా, అందుకోసం అనమాట. ఏదైనా ఒక వెడల్పాటి గిన్నెలో కానీ, లేదంటే ఒక హారతి పళ్ళులాగా అలాగా కొంచెం వెడల్పు పళ్ళెం ఉంటుంది కదా, ఈ ఆకు చూసారంటే కలర్ చేంజ్ అయింది కదా. మిగతా అన్నీ తెలియవు కానీ ఈ బిర్యానీ ఆకు మాత్రం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడే మీకు అర్థం అవ్వాలన్నమాట ఈ మొత్తం వేగిపోయిందని. సో ఈ విధంగా వేగిన తర్వాత మనం సపరేట్గా తీసుకొని ఆరపెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ఫైనల్గా ఈ జాజికాయని మాత్రం నేను వేయించుకోలేదు. ఈ జాజికాయని కొంచెం కచ్చాపచ్చాక దంచేసుకోవాలి. ఇది మిక్సీలో పట్టడానికి మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం రఫ్గా మనం ఇలాగా చిన్నపాటి రోళ్ళని తీసుకొని ఇలా దంచేసుకున్నామంటే మిక్సీ చేసుకోవటం ఈజీ అవుతుంది. కొంచెం రఫ్గా దంచేసుకోవటమే, పౌడర్లా ఏం అక్కర్లేదు. ఫస్ట్ ఇక తడి లేకుండా పొడిగా డ్రై చేసుకున్న మిక్సీ జార్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే నిలవ ఉండాలి కదా. ఫస్ట్ అయితే ఈ జీలకర్ర ధనియాలని పొడి చేసి పెట్టుకోవాలి, ఇది గ్రైండ్ చేసేసుకుందాము.
ఈ ధనియాల జీలకర్ర పొడిని మ్యాక్సిమం అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని దీన్ని బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈ మసాలా దినుసులన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా ఒకేసారి వేసామంటే వీటికి ఆయిల్ రిలీజ్ అయ్యి తొందరగా గ్రైండ్ అయ్యకపోగా మనకి స్టిక్కీగా అవుతాయి. నేను హాఫ్ పోర్షన్ వేసుకున్నాను ఫస్ట్. దీన్ని కొద్ది కొద్దిగా ఆపి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే హీట్ వస్తుందన్నమాట. సో ఒక్కొక్కసారి కొంచెం చూసుకుంటూ కొన్ని సెకండ్స్ వేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి చేసుకోవాలి. అలా 2-3 సార్లు మిక్సీ చేసిన తర్వాత పౌడర్ ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. దీన్ని ఇంతకుముందు ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైం అంటే థర్డ్ టైం అనుకోండి, ఈ జాజికాయ దంచిన దాన్ని మిగిలిన ఈ మసాలా దినుసుల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఓపికగా చేసుకున్నామంటే మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నా ఫ్రెండ్ భవానీ నాకు షేర్ చేసిన రెసిపీ అనమాట. వాళ్ళ ఇంట్లో నేను బిర్యానీ తిన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఇది కాస్త నలగపోతే ఏం చేయాలంటే ఈ ధనియాల పొడి ఉంటుంది కదా, అంటే నేను మొత్తం మిక్స్ చేయలేదు, ఓ పక్కగా వేసుకున్నాను. ధనియాల పొడి పక్కన ఈ బిర్యానీ మసాలా పౌడర్ ముందు గ్రైండ్ చేసుకుంది. సుమారుగా ఆ ధనియాల పొడి వేసుకున్నామంటే పౌడర్ ఫామ్ అనేది మంచిగా అవుతుందనమాట. చూశారు కదా ఈసారి తీసినప్పుడు పొగ ఎలా వచ్చిందో, అంటే బాగా హీట్ అవుతుంది. సో అందుకని చూసుకొని కాస్త వేసుకోండి. కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ అంటే కాస్త మనకి పలుకుగా లైట్‌గా తగలాలి. చాలా బరకగా ఉండకూడదు, అలానే బాగా మెత్తగా ఉండకూడదు. అలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పౌడర్ని మంచిగా ఆరబెట్టేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవటం. సో ఫైనల్గా ఈ బిర్యానీ మసాలా అనేది రెడీ అయింది. దీన్ని దమ్ బిర్యానీకి వెజ్ నాన్ వెజ్ దేనికైనా కూడా వాడుకోవచ్చు. ఈ మిక్చర్ని బాగా ఆరిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో కానీ లేదంటే జిప్లాక్ కవర్లో కానీ పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ అయినా కూడా మనకి పాడవదు. ఎంతో రుచిగా టేస్టీగా ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. దమ్ బిర్యానీ కానీ మనం వెజ్ నాన్ వెజ్ బిర్యానీస్ దేంట్లో అయినా వాడుకోవచ్చు. రెసిపీ ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.